ఏమైందమ్మా? తను ఇంకా కనిపించట్లేదండి. వాడు ఎవరో ఏంటో తెలుసా? తెలీదు, గుంపుగా వచ్చి లాక్కెళ్ళిపోయారు. ఏమయ్యా ప్రిన్సిపాల్ గుర్తుందా నీకు? ఏం చెప్పాను? 100 సార్లు చెప్పాను ఇన్స్పెక్టర్, కాలేజీ మూసేసి ఐడీసీ వేయమని. చదువుకున్న మూర్ఖుడు. నా కూతురు మీద కానీ ఎవరైనా చేసాడంటే ఈ కాలేజీని, ఆ నా కొడుకుల్ని, ఇక్కడున్న పంతుల్ని అందరినీ కాల్చి. నీకేం కాలేదు కదా? వాచ్మెన్ మ్యూజియం లో పెట్టి తాళం వేశాడు. మన కుర్రాడు కదా, అందరినీ కొట్టి చింద్రవందన చేసి పారిపోయారు కదా పిరికి పందరు. మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే కదా, రాని అప్పుడు చూపిస్తా నేనేంటో. ఇదిగో ప్రిన్సిపాల్, కంగారు పడి ఐడీసీ మాత్రం వేయదు. అలా చేస్తే నేను మనిషిని కాను. వాళ్ళ రక్తం ఈ నేల మీద పారాల్సిందే. రమ్మా. సార్, మీ కాలేజీ ఎలక్షన్ సమస్య ఇప్పుడు కులాల సమస్య కూర్చుంది. ఈ విషయం ఊర్లో తెలిస్తే కులాల మధ్య పెద్ద గొడవలు అయిపోతాయి. దయచేసి కాలేజీకి ఐడీసీ వేయండి. కాలేజ్ ఇండెఫినెట్లీ క్లోజ్డ్ అనౌన్స్ చేయండి. ఓకే సార్. స్టూడెంట్స్, కాలేజీ తప్పని పరిస్థితుల్లో మూసేయాల్సి వస్తుంది. రే మావా, నిన్ను చూడకుండా 1 నెల అవుతుందో 2 నెలలు అవుతాయో తెలియట్లేదురా. ఒరే ముని, భోజనానికి రారా. చెప్పరా, ఎక్కడెక్కడ నొప్పిగా ఉందో చెప్పు. ఏమైందని? అదేం లేదు నాన్న. నేను చూశానురా, నువ్వు దెబ్బలు తిన్నది నేను చూశాను. పదరా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. అదేం లేదు నాన్న, నొప్పి లేదంటున్నానుగా, వదిలే. అన్నా, వాళ్ల లిస్టులో మీ అబ్బాయి పేరు కూడా ఉందన్నా అన్నది వినగానే ఈ వయసులోనూ బెదిరిపోయి పరిగెత్తుకొచ్చానే. దాని పేరేరా కన్న మమకారం. కానీ దెబ్బలన్నీ నువ్వు భరిస్తూ ఆ పిల్లను కాపాడడానికి వెళ్ళావే, దాని పేరేంటి నాన్న? డౌట్గా ఉందమ్మా, నీ భర్తకి నా మీద డౌట్గా ఉంది. ఏమా, ఓ అమ్మాయి ఆపదలో ఉన్నప్పుడు అబ్బాయి హెల్ప్ చేస్తే దాన్ని తప్పుగా అర్థం చేసుకోవాలా? అయ్యా ముని, నువ్విలా కోపంతో మాట్లాడినప్పుడల్లా నాకు చాలా భయంగా ఉంటుందిరా. నీకేం చెప్పాలనుకోవట్లేదు. మనకు గతంలో జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలు, అంతేరా. కానీ ఒక్క విషయం రా, నీ మీద పడ్డ ఒక్కో దెబ్బ నా గుండె మీద పడ్డట్టు అనిపించింది. నేను తట్టుకోలేకపోయాను రా. నా గుండె పగిలి చేస్తానేమో అన్నంత భయం వేసింది. సరే, అదొదిలే. ఎక్కడైనా రక్తం గడ్డకట్టిందేమోరా. రా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అసలు నాకు నొప్పి లేదంటున్నానుగా, దయచేసి నన్ను వదిలేయండి. నీ కొడుక్కి పగలు మాత్రం నొప్పి పెట్టదులే. అమ్మా అమ్మా నొప్పిగా ఉంది. అక్కడే మా మెడ కిందమ్మా, అక్కడే. నాన్న కింద ఎవరు వస్తారు? నాన్న పైన రాయి నాన్న.